సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే తప్ప వాళ్ళు నన్ను కలవరని, నేను నంది అవార్డులని గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడల్లా వీళ్ళు నా దగ్గర రాలేదు, కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్ళు రాలేదు, మేము తప్పో ఒప్పో ఏదైనా నిర్ణయం తీసుకుందామన్నా సినీ ప్రముఖులు ఎవరు మా దగ్గరికి రావట్లేదు అనే ఒక గ్రడ్జ్ పెట్టుకొని, పైగా నా పేరు కూడా మర్చిపోతున్నారు అనే గ్రడ్జ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా కావాలని స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు ఆయన కాళ్ళ దగ్గరికి అని బయట వార్తలు వైరల్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ రాసేవాడు ఎన్నైనా రాస్తారు, ఇది అవాస్తవం. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అది జరిగింది పుష్ప సినిమాకి కాబట్టి ఈయన ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే దాని మోతాదు అంత ఉంది. అంటే 10 రాష్ట్రాలు తిరిగితే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో పుష్ప మీద ఏ విషయం వచ్చినా సరే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతోనే అది బాగా వైరల్ అయింది. కాబట్టి దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళు అలా తీసుకున్నారు. అంతకుమించి వేరే దురుద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు.